వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మనం జూన్ 4 తారీఖు నాడు ఇందిరాగాంధీ హైదరాబాద్కు వచ్చి ఢిల్లీకి వెళ్ళిపోయింది, అంతే కదా? రైట్. ఇప్పుడు జూన్ 4 తారీఖు నాడు ఏం జరిగింది అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది అంటున్నాం. దేన్ని వాయిదా వేసారు? 10వ తరగతి ఎగ్జామ్స్ని వాయిదా వేసారు. సార్, అసలు 10వ తరగతి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినవి? జూన్ 3వ తేదీన. ఏమంటామంటే జూన్ 3వ తేదీన 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అయినవి. ఏం స్టార్ట్ అయినాయి అంటున్నా? 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అయినవి అని చెప్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయినాయి 10th క్లాస్ ఎగ్జామ్స్? జూన్ 3 రోజున ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి మనకు ప్రారంభం అవడం జరిగింది అంటున్నాం. సార్, ఏం ప్రారంభమైనవి అంటున్నా? 10th క్లాస్ ఎగ్జామ్స్. బట్ జూన్ 4 రోజున ఎన్ని తారీఖు నాడు అంటున్నామండి? జూను 4వ తేదీన. ఎన్ని తారీఖు సార్? జూను 4వ తేదీన ఈ యొక్క ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి వాయిదా వేయడం జరిగింది అంటున్నాం. వేటిని వాయిదా వేసారు అంటున్నా? 10th క్లాస్ ఎగ్జామ్స్ను వాయిదా వేశారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? రైట్. ఎన్నడు అంటున్నామండి? జూను 4వ తేదీన 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి వాయిదా వేసిరు అని చెప్పినాం. మరి జూన్ 4 తారీఖు నాడు అర్ధరాత్రి వేళలో వచ్చి వేకువజామున ఎందుకు వెళ్ళిపోయింది మబ్బుల ఇందిరాగాంధీ అంటే జూన్ 5వ తారీఖు నాడు ఆమె ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే జూన్ 5వ తారీఖు నాడు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా ప్రపంచ దేశాల సదస్సు ఉంది. మరి ఆ ప్రపంచ దేశాల సదస్సుకు భారత ప్రతినిధిగా, భారత ప్రధానమంత్రిగా ఎవరు హాజరు కావాలి అంటే ఇందిరాగాంధీ గారు హాజరు కావాలి. అందుకే ఇందిరాగాంధీ జూన్ 4 తారీఖు నాడు వచ్చి మబ్బుల్నే వెళ్ళిపోయింది. ఎందుకు? జూన్ 5 తారీఖు నాడు ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ దేశాల సదస్సులో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పినాం. ఓకేనా? నెక్స్ట్ జూను 5 తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం అనేది కొనసాగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటామండి? జూన్ 5 తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం అనేది కొనసాగింది. ఎందుకు కొనసాగింది ఉద్యమం అంటే ఇందిరాగాంధీ వచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కూడా ఉద్యమకారులు ఎక్కడ శాంతించలేదు. మళ్ళీ నిరసనల హోరు, ఆందోళన బాట కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం, కాల్పులు జరపడం, రాళ్ల వర్షం కురవడం, ఇందులో కొంతమంది యొక్క అంటే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కొంతమందిని. ఓకేనా? ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటున్నా? జూను 5వ తారీఖు నాడు. రైట్. ఇక్కడ చెప్తున్నా చూడండి, జూను 5వ తారీఖు నాడు ఏం జరిగింది? జూను 5 తారీఖు ఏది తీసుకుందాం? రైట్. జూను 5 తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం అనేది కొనసాగింది. ఇందిరాగాంధీ వచ్చినా కూడా శాంతి భద్రతలు జరగలేదు, అంటే ఏర్పాటు కాలేదు, కంట్రోల్లోకి రాలేదు. ఏం చేసినారు తెలంగాణ ఉద్యమకారులు? నిరసన బాట పట్టినారు, నిరసనలు, ఆందోళనలు చేపట్టినారు అని చెప్తున్నాం. ఏం చేపట్టినారు అంటున్నామంటే నిరసనలు, ఆందోళనలు ఇక్కడ చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. ఏం చేపట్టినారంటున్నామండి? నిరసనలు, ఆందోళనలు ఇక్కడ చేపట్టినారు అని చెప్తున్నాం. ఓకేనా? మరి ఇట్లా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం వల్ల ఏం జరిగింది అంటే పోలీస్ కాల్పులు కూడా జరిగినవి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఏం జరిగినవి అంటున్నామండి? పోలీస్ కాల్పులు అనేటివి కూడా జరిగినవి అంటున్నాం. మరి ఈ పోలీస్ కాల్పులల్లా మరి అనేక మందికి తీవ్ర గాయాలైనవి. దీని ఫలితంగా పోలీసులు ఈ యొక్క ఉద్యమకారులను 103 మందిని అరెస్ట్ చేసినారు అని చెప్తున్నాం. ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 103 మందిని ఏం చేసినారు అంటే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఎంతమందిని అరెస్ట్ చేసినారు అధ్యక్ష? 103 మందిని ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాం. రైట్. ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 103 మందిని పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఎక్కడ అరెస్ట్ చేసినారు అంటున్నా? ఈయన్నే ఒక 103 మందిని అరెస్ట్ చేసినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా జూను 5వ తారీఖు నాడు. మరి జూన్ 5 తారీఖు నాడు మర్రి చెన్నారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి వస్తా అన్నాడు కదా, ఆయన యొక్క రాక కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పినాడు. ఎవరి యొక్క రాక కోసం? మర్రి చెన్నారెడ్డి యొక్క రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. సరే, మర్రి చెన్నారెడ్డి ఎవరి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు? వైబీ చవాన్ యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరి యొక్క రాక? వైబీ చవాన్ కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి ఈయన ప్రకటన చేసినాడు మర్రి చెన్నారెడ్డి గారు అని చెప్తున్నాం. ఓకేనా? మరి మర్రి చెన్నారెడ్డి గారు ఏమని డిమాండ్ చేసినారంటే కేంద్ర హోంశాఖ మంత్రి
వైబీ చవాన్ గారు తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టాలి అంటే ఒకే అంశం మీద ఆయన అడుగు పెట్టాలి, ఒకే లక్ష్యం కొద్ది రావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేది ఉంటేనే ఆయన హైదరాబాద్కు రావాలి, లేకుంటే ఢిల్లీలోనే కూర్చోవాలి. ఏం పనివే మీకు ఇక్కడికి రావడానికి అని చెప్పైనా మాట్లాడిండు. ఓకేనా, రైట్. మరి ఇట్లా తెలంగాణ ప్రాంతంలో మరి 4 తారీఖు నాడు పోయిండు కదా మనోడు, అంటే ఇందిరాగాంధీ 4 తారీఖు నాడు పోయింది కదా, మరి 5 తారీఖు 6 తారీఖు నాడు కూడా ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అంటే హైదరాబాద్ ప్రాంతంలో 33 గంటల కర్ఫ్యూ విధించడం, అందుకే వైబీ చవాన్ గారు రాలేకపోయారు. ఇప్పుడు జూన్ 5, 6 తేదీలలో మనకేం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ అంటామండి, తెలంగాణ ప్రాంతంలో జూను 5, 6 తేదీలలో ఏం చేసినారు అంటే 33 గంటల కర్ఫ్యూ అనేది విధించడం జరిగినది అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నామండి, 33 గంటల కర్ఫ్యూ విధించారు అని చెప్తున్నాం. ఏమంటామండి, 33 గంటల కర్ఫ్యూ అనేది విధించారు అని చెప్తున్నాం. ఎన్నడు విధించారు, జూన్ 5 తారీఖు నాడు, జూన్ 6 తారీఖు నాడు 33 గంటల కర్ఫ్యూ అనేది విధించినారు. అందుకే వైబీ చవాన్ గారు జూన్ 5 నాడు కానీ జూన్ 6 తారీఖు నాడు కానీ తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించడానికి రాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అట్ ద సేమ్ టైం వరంగల్లో కూడా కర్ఫ్యూను విధించినారు. ఈ వరంగల్ హైదరాబాద్ ప్రాంతాన్ని, హైదరాబాద్ ప్రాంతానికి విమాన ప్రయాణాలను బర్తరఫ్ చేశారు. ఓకే, ఇది ఎంత, జూను 5 తారీఖు నాడు. ఇకపోతే జూన్ 6వ తారీఖు నాడు కమ్యూనిస్టులు నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఓకేనా, రైట్. ఎవరు అంటున్నామండి, కమ్యూనిస్టులు నిరాహార దీక్షను చేపట్టినారు జూను 6వ తారీఖు నాడు అని చెప్తున్నాం. ఎన్ని తారీఖు అధ్యక్ష, జూను 6 తారీఖు. ఇక్కడ రాస్తాను చూడండి, జూను 6 తారీఖు కమ్యూనిస్టుల నిరాహార దీక్ష. సార్ ఏమంటున్నామండి, కమ్యూనిస్టుల నిరాహార దీక్ష అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నా, కమ్యూనిస్టుల నిరాహార దీక్ష అని చెప్పి పిలుస్తున్నాం. మరి కమ్యూనిస్టులు నిరాహార దీక్షను ఎప్పుడు చేపట్టినారు, ఎక్కడ చేపట్టినారు అనేది చూద్దాం. వేదిక ఎక్కడ అంటే హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు కమ్యూనిస్టులు నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఏ ఉద్దేశం కొద్ది వీళ్ళు నిరాహార దీక్షను చేపట్టినారు, రైట్. ఏ ఉద్దేశం కొద్ది వీళ్ళు నిరాహార దీక్ష చేపట్టారు అన్నప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ ఉద్దేశం కొద్ది వీళ్ళు నిరాహార దీక్ష చేపట్టినారు అంటే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ. అంటే ఇక్కడ రాస్తాను చూడండి, తెలంగాణ ఉద్యమం పట్ల ఏం సార్, తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి, తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఇక్కడ ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టినారు. అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని చెప్పి రాసుకుంటాను నేను ఇక్కడ. ఎందుకంటున్నా, తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ వీళ్ళు నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా ఇంతకు నిరాహార దీక్ష చేపట్టింది అని మీకు డౌట్ వస్తుంది. రాజా బహదూర్ గౌర్ అనే వ్యక్తి ఈయన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నిరాహార దీక్ష చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆయన పేరు కూడా మనం రాసుకోవాలి కదా, రైట్. దీక్ష చేపట్టిన వారు, దీక్ష చేపట్టిన వారు అని చెప్పి నేను పిలుస్తున్నా. ఎవరు దీక్ష చేపట్టినారు అంటే రాజా బహదూర్ గౌర్ గారు. ఏం పేరు సార్, రాజా బహదూర్ గౌర్ గారు నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. సార్ ఎవరు చేపట్టినారు అంటున్నామండి, రాజా బహదూర్ గౌర్ గారు నిరాహార దీక్షను చేపట్టిండు అంటున్నాం. ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేపట్టిండు అంటే ఈయన 6 తారీఖు నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈయన నిరాహార దీక్షను చేపట్టిండు. ఎప్పటి వరకు అంటున్నా, జూన్ 6 తారీఖు నుంచి 14వ తేదీ వరకు ఈయన నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం. ఎవరు, రాజా బహదూర్ గౌర్ గారు. మరి తెలంగాణ సమస్య పరిష్కారం పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన యొక్క మద్దతును తెలియజేస్తూ తెలంగాణ సమస్య పరిష్కారం తక్షణమే జరగాలి అని చెప్పి ఆయన ఈ యొక్క 6 నుంచి 14 తారీఖు వరకు ఈయన నిరాహార దీక్షను చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం. ఎవరు చేపట్టినారు నిరాహార దీక్ష,
రాజా బహదూర్ గౌర్ గారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇదే రోజున జూన్ 6 తారీఖు నాడు తెలంగాణ అధ్యాపకుల కళాశాల అధ్యాపకుల యొక్క కన్వీనర్ తోట ఆనందారావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఎవరు అంటామండి? తోట ఆనందారావు గారు, రైట్. 1969 జూను 6వ తేదీన అని చెప్తున్నాం. ఎన్ని తారీఖు అంటామండి? ఇలా జూను 6వ తేదీన యొక్క ఎవరు అంటామండి? తోట ఆనందారావు గారు, రైట్. ఎవరిని పిలుస్తున్నాను సార్? నేను తోట ఆనందారావు గారిని పిలుస్తూ ఉన్నాం. 1969 జూన్ 6 తారీఖు నాడు తోట ఆనందారావు గారు తెలంగాణ కళాశాలల అధ్యాపకుల కన్వీనర్. ఏమంటామండి? తెలంగాణ కళాశాలల అధ్యాపకుల కన్వీనర్. అధ్యాపకుల కన్వీనర్గా పనిచేస్తున్నాడు. మరి తోట ఆనందారావు గారు మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్లో ఏమన్నాడు అంటే, తెలంగాణ ఉద్యమాన్ని సంతృప్తి పరచడం కోసం ఇందిరాగాంధీ గారు అష్టసూత్రాల ప్రకటన చేసిన మాట మీ అందరికీ తెలుసు. కానీ అష్టసూత్రాల ప్రకటన చేసింది ఎవరయ్యా అంటే ఇది ముఖ్యమంత్రి గారు రూపొందించారు. ఓకేనా, అష్టసూత్రాల ప్రకటనను ఎవరు రూపొందించారు అంటే ముఖ్యమంత్రి గారు రూపొందించారు. 8 పాయింట్ ఫార్ములా అని మీకు చెప్పిన కదా, అష్టసూత్రాల ప్రకటన. అష్టసూత్రాల ప్రకటనను ఉంది కదా, అష్టసూత్రాల పథకం. ఈ అష్టసూత్రాలు రూపొందించింది ఎవరు రూపొందించారు? అష్టసూత్రాలను యొక్క ముఖ్యమంత్రి గారు రూపొందించారు అని ఈయన మాట్లాడిండు. దీన్ని అష్టసూత్రాలు ప్రకటన చేసింది ప్రధానమంత్రి, ప్రకటన చేసింది ప్రధానమంత్రి, కానీ రూపొందించింది ఈ యొక్క సీఎం గారు. కాబట్టి అష్టసూత్రాల ప్రకటన తెలంగాణ ప్రాంత ప్రజలను సంతృప్తి పరచలేదు అని చెప్పినాడు. ఏమన్నాడండి? అష్టసూత్రాల ప్రకటన తెలంగాణ ప్రాంత ప్రజలను సంతృప్తి పరచలేదు అని చెప్పినాడు. ఏమన్నాడండి? సంతృప్తి పరచలేదు అని చెప్పిండు. ఎవరు చెప్పినారు అంటున్నా? ఈ యొక్క తోట ఆనందారావు గారు. ఆయన 1969 ఏప్రిల్ 11 తారీఖు నాడు ఇందిరాగాంధీ గారు అష్టసూత్రాల ప్రకటన అనేది చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని తగ్గుముఖం పట్టించడం కోసం అష్టసూత్రాల ప్రకటన ఎవరు చేసినారు అంటే ఇందిరాగాంధీ గారు చేశారు. కానీ ఈ అష్టసూత్రాల ప్రకటన తెలంగాణ ప్రజలను ఎవరిని సంతృప్తి పరచలేదు. ఓకేనా, ఎందుకు అంటే ఇది డిజైన్ చేసింది ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కాదు. ప్రధానమంత్రి గారు కేవలం ప్రకటనకర్తలు మాత్రమే, దాని రూపకర్త ముఖ్యమంత్రి. ఇది ఆంధ్రాకు అనుకూలంగా ఉంది అని చెప్పి ఆయన ప్రసంగించినారు అని చెప్తున్నాం. ఎవరు ప్రసంగించినారు? ఈ యొక్క తోట ఆనందారావు గారు. ఓకేనా, నెక్స్ట్ జూన్ 7వ తేదీన హైదరాబాద్ ప్రాంతాన్ని వైబీ చవాన్ గారు సందర్శించడం జరిగింది అంటున్నాం. ఎవరు సందర్శించినారు అంటున్నా? వైబీ చవాన్ గారు. ఏ ప్రాంతాన్ని సందర్శించినాడు అంటున్నా? హైదరాబాద్ ప్రాంతాన్ని. 1969 జూన్ 7వ తేదీన వైబీ చవాన్ గారు హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అని చెప్తున్నాం. రైట్. ఎన్ని తారీఖు అంటున్నామండి? జూను 7వ తేదీన. రైట్. ఏమంటాం సార్? జూను 7వ తేదీ. ఏం జరిగింది జూన్ 7వ తేదీ అంటే వైబీ చవాన్ గారు. ఎవరైనా వైబీ చవాన్ అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అంటున్నాం. ఎవరండి వైబీ చవాన్ అంటే? కేంద్ర హోంశాఖ మంత్రి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటామండి? కేంద్ర హోంశాఖ మంత్రి వైబీ చవాన్ గారు. మరి వైబీ చవాన్ గారు ఏం చేసినారు అంటే ఈయన హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించినాడు అని చెప్తున్నాం. ఏ ప్రాంతాన్ని పర్యటించిండు అంటున్నా? హైదరాబాద్ పర్యటన. ఎన్నడు? ఈ యొక్క జూన్ 7 తారీఖు నాడు హైదరాబాద్ ప్రాంతాన్ని ఆయన పర్యటన నిమిత్తం రావడం జరిగింది. ఓకేనా. ఇలా హైదరాబాద్ పర్యటన ఎన్ని రోజుల పాటు కొనసాగింది అంటే 7 తారీఖు నుంచి 9 తారీఖు దాకా ఇతడు హైదరాబాద్ ప్రాంతంలో పర్యటించిండు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? జూను 7 నుంచి 9 వరకు ఈయన 2 రోజుల పాటు ఈ యొక్క హైదరాబాద్లో పర్యటన చేపట్టినాడు అని చెప్తున్నాం. ఎవరు? వైబీ చవాన్ గారు. ఇందిరాగాంధీ యొక్క దూతగా ఈయన హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించిండు. ఎవరు సందర్శించారు అంటున్నా? ఈ యొక్క వైబీ చవాన్ గారు. మరి ఈ వైబీ చవాన్ గారు ఈ 2 రోజుల సమయంలో
మరి మొదటగా ఎవరితో చర్చలు జరిపినాడు అంటే మర్రి చెన్నారెడ్డి గారికి వైబీ చవాన్కి మధ్య సుదీర్ఘ చర్చలు అనేటివి నడిచినాయి. ఎవరెవరి మధ్య? మర్రి చెన్నారెడ్డి, ఇక్కడ రాష్ట్రంలో చూడండి వైబీ చవాన్, ఓకే. నెక్స్ట్ ఎవరంటామండి? మర్రి చెన్నారెడ్డి. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరెవరు అంటామండి? వైబీ చవాన్, మర్రి చెన్నారెడ్డి మధ్య చర్చలు జరిగినవి అని చెప్తున్నాం. ఈ చర్చలో ప్రధాన అంశం ఏమిటి అంటే మర్రి చెన్నారెడ్డి గారు దేన్ని డిమాండ్ చేసినాడు అంటే, అయ్యా కేంద్ర హోంశాఖ మంత్రి గారు, ఉన్న పలంగా తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం కావాలని చెప్పినాడు? రాష్ట్రపతి పాలన కావాలి. ఈ డిమాండ్స్ టు ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏపీ. ఓకేనా? ఏం డిమాండ్ చేసినాడు అంటే ప్రెసిడెంట్ రూల్ను డిమాండ్ చేసిండు అని చెప్తున్నాం. ఎవరు డిమాండ్ చేసినారు ప్రెసిడెంట్ రూల్ను? ఈ యొక్క వైబీ చవాన్ గారిని ఉద్దేశిస్తూ తెలంగాణ ప్రాంత నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి గారు ఏం కోరినారు అంటే ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి కోరిండు. ఎప్పుడు కావాలి అని చెప్పి ఎవరు అడిగిర్రు? వైబీ చవాన్ అడిగిండు. అయ్యా సారు, నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతున్నావు, బాగానే ఉంది, నీకు ఎప్పుడు కావాలి రాష్ట్రపతి పాలన అని అడిగిండు వైబీ చవాన్. అడగగానే ఇప్పుడు సమయం 1 అవుతుంది, 1 అవుతుంది కదా, ఇప్పుడు 30 సెకండ్ల లోపు, 1 నిమిషం లోపు, ఇప్పుడు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు 1 మీద ఉంది, మళ్ళీ పెద్ద ముళ్ళు ఎక్కడికి 1 మీదకి వచ్చేవారు అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మాకు తెలంగాణ ప్రాంతం సమస్య పరిష్కారం కావడం కోసం రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగినది అంటున్నాం. అంటే రైట్, తక్షణమే మాకు తెలంగాణలో ఏం జరగాలి? రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేసింది ఎవరు అంటున్నా? ఈ యొక్క వైబీ చవాన్ గారు. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే మరి ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితి ఆందోళన కార్యక్రమాలను విరమిస్తుందా అని అడిగినాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమడిగినాడు మర్రి చెన్నారెడ్డి గారిని? వైబీ చవాన్ ఏమని అడిగినాడు అంటే ఈ యొక్క వైబీ చవాన్ గారు మాట్లాడుతూ ఏమని అడిగిండు ముచ్చట అంటే అది కూడా చూడాలి మనం. ఇప్పుడు వైబీ చవాన్ గారు ఏమడిగినాడు అంటే, మీరు ఇప్పుడు టీపీఎస్ ఆందోళన ఉద్యమాల్ని విరమిస్తుందా, టీపీఎస్ ఉద్యమంను విరమిస్తుందా అని అడిగిండు. ఏమన్నాడండి? టీపీఎస్ ఉద్యమంను విరమిస్తుందా అని చెప్పి అడిగిండు. ఎవరు అడిగారు టీపీఎస్ ఉద్యమాన్ని విరమిస్తుందా అని చెప్పి? వైబీ చవాన్. ఎవరిని అడిగిండు? మర్రి చెన్నారెడ్డి గారిని అడిగిండు. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి ఏమన్నాడంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ చేపట్టి హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతుంది ఎవరయ్యా అంటే తెలంగాణ ఉద్యమకారులు కాదు, తెలంగాణ ప్రజలు అంతకన్నా కాదు, ఈ తెలంగాణ ఉద్యమంను పెంచి పోషిస్తుంది, అసాంఘిక శక్తులను పోషిస్తుంది కాసు బ్రహ్మానందరెడ్డి గారు. తెలంగాణ ప్రాంత ఉద్యమం పైన ఆంధ్ర నాయకులు ఈ యొక్క పగా ప్రతీకారాలతో రగిలిపోతూ కిరాయి గుండాలను పంపించి మా తెలంగాణ ప్రాంత ప్రజలపైన దాడులు చేస్తున్నారు అని చెప్పి ఈయన మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం. మొత్తం ఈ ఉద్యమానికి తప్పుదోవ పట్టిస్తుంది ముఖ్యమంత్రి గారే అని చెప్పి ఆయన మాట్లాడినారు అని చెప్తున్నాను. ఓకేనా? మరి ఇలా మర్రి చెన్నారెడ్డి గారు వైబీ చవాన్ తోటి ఇక్కడ మాట్లాడినాడు అంటున్నాం. మరి వైబీ చవాన్ను కలిసినటువంటి ఇతర నాయకులు ఎవరు? వైబీ చవాన్ను కలిసినటువంటి ఇతర నాయకులు ఎవరు? ఇతర నాయకులు ఏం సార్ ఏమంటున్నావు? ఇతర నాయకులు అంటున్నా. ఎవరిని కలిసిరు ఇతర నాయకులు? వైబీ చవాన్ గారిని కలిసిన ఇతర నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి వైబీ చవాన్ను కలిసినటువంటి ఇతర నాయకులు ఎవరు? ఎవరెవరు కలిసినారు వైబీ చవాన్ను అంటే శ్రీధర్ రెడ్డి గారు, పిఎన్ స్వామి గారు, ప్రతాప్ కిషోర్ గారు, రఘువీర్ రావు గారు, పద్మనాభం గారు, ఓకేనా, టి అంజయ్య గారు, కెప్టెన్ అన్సారీ, ఇలాంటి వ్యక్తులు ఎవరిని కలిసినారు అంటున్నా? వైబీ చవాన్ను కలిసినారు అని చెప్తున్నాం. రైట్, ఇక్కడ రాస్తున్నా చూడండి, వైబీ చవాన్ను కలిసినటువంటి ఇతర నాయకులు అని చెప్తున్నాం. రవి రైట్, వైబీ చవాన్ను కలిసినటువంటి ఇతర నాయకులు ఎవరు అంటే ఒక్కొక్కల పేరు రాస్తాను చూడండి. ఒకవేళ పేరు ఏం పేరు అంటున్నా? యొక్క శ్రీధర్ రెడ్డి అని చెప్పి పిలుస్తాను. ఇక నేను ఇంట్రడ్యూస్ చేయను, ఆల్రెడీ మీకు తెలుసు, శ్రీధర్ రెడ్డి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకెవరు అంటున్నా? శ్రీధర్ రెడ్డి తర్వాత యొక్క పిఎన్ స్వామి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సార్? పిఎన్ స్వామి అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామంటే ప్రతాప్ కిషోర్ అని చెప్తున్నా. ఏం పేరు సార్? ప్రతాప్ కిషోర్ అని చెప్పి పిలుస్తున్నాం. అబ్జేరా
ఎవరు అంటున్నామండి? పిఎన్ స్వామి, శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ కిషోర్. అబ్జెక్షన్.